నేను శుభంపేట గ్రామ నివాసిని. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి దందావిలు బీర్ ఫ్యాక్టరీ వాళ్ళు కెమికల్ వాటర్ మంజీరా రివర్లో కలుపుతారు. ఇదే ఇటు విషయమై ఇంతకుముందు కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. దీనివల్ల ఈ పొల్యూషన్ వాటర్ వల్ల కొన్ని ఇంతకుముందు పాడి గేదెలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, రీసెంట్గా కూడా చేపలు కూడా చనిపోవడం జరిగింది. దీని మీద పై అధికారులు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి ఇచ్చి దీనిని ఒక చర్య దీని మీద కంపెనీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మా గ్రామస్తుల తరఫున మేము విన్నవించుకుంటాం. ఇంతకుముందు కూడా ఇదే ఇటు విషయమై మేము పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి విచారణ చేసి ఇంతకుముందు 2 ట్యాంకర్లు ఉండే, 4 ట్యాంకర్లు పెంచారు. ఆ కాంట్రాక్టర్కి బెనిఫిట్ చేసేది తప్ప ఇంకా మా ఊరికి లాభం చేసింది ఏం లేదు. మళ్ళీ యథావిధంగా కెమికల్ నీళ్లు మంజీరా లివర్లు కలుస్తున్నాయి. అది తూతు మంత్రంగా మాత్రమే అది చర్య తీసుకుని తప్ప పర్మనెంట్ పరిష్కారం మా గ్రామస్తులకు చూడలేదు. వల్ల ఎండాకాలంలో కూడా గత ఎండాకాలంలో కూడా చేపలు చచ్చిపోయినాయి. ఈ వార్త ఇటు విషయమై అందరికి అధికారులకు కూడా తెలుసు. కానీ దీని మీద ఎందుకు చర్య తీసుకోవడం ఇప్పటి వరకు మాకు కూడా గ్రామస్తులకి ఎటువంటి అర్థం కావటం లేదు. పిల్లలుగా ఇప్పుడు వీళ్ళ పనే ఇది. కెమికల్ నీళ్ళు నింపాలి, ఒక టైం చూసుకోవాలి. ఆ టైం ఏంది, వర్షం అని సాకుతోటి వర్షం పడ్డ రోజు 8 రివర్లకు పంపింగ్ చేయాలి. వాళ్ళ దినచర్య ఇది. వాళ్ళు కెమికల్ వాటర్ స్టోర్ చేసిన వాటర్ని ఏం చేయాలి, వర్షం పడ్డప్పుడు వర్షం సాగుతూ మంజీరా నీళ్ళలో కలపడం. ఇప్పుడు వాళ్ళ ఎస్ఓ ద్వారా చెప్పాం. కానీ వాళ్ళు ఏమంటారు, మంజీరా నీళ్ళు ఇది కెమికల్ నీళ్ళు కావు, వర్షపు నీళ్ళు అని వాదన చేస్తారు. కానీ మేము మా గ్రామస్తులుగా మా వాదన ఏంటంటే 100% కెమికల్ నీళ్ళు. ఇది నిర్ధారణ ఎవరు చేయాలి, పొల్యూషన్ కంట్రోల్కి రేపు దరఖాస్తు ఇస్తాం. వాళ్ళ ద్వారా వర్షం నీళ్ళ పొల్యూషన్ నీళ్ళ అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు. వాళ్ళ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తుల తరఫున పొల్యూషన్ బోర్డు కూడా విన్నవిస్తున్నాం. మా మండల రెవెన్యూ అధికారులు కూడా ఈ కంపెనీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం. శాంపుల్ వాటర్ అయితే పంపింగ్ అయ్యే నీళ్లు అక్కడ పంపింగ్ అయ్యి పడుతున్నాయి. ఆ నీళ్లు 2 వాటర్ బాటిల్లో పట్టుకున్నాం. రేపు పోయి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డులో పోయి కంప్లైంట్ ఇస్తాం. ఈ బీర్ ఫ్యాక్టరీ నుంచి గతంలో కూడా చాలాసార్లు వాటర్ ప్రత్యక్షంగా చూస్తున్నాం మనము. ఈ వాటర్ మొత్తము అందులో వర్షం నీళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు. ప్రతిసారి పోయిన వర్షం నీళ్ళు అంటారు, కానీ ఇలా డ్రైనేజ్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్, కెమికల్ వాటర్ ఇవన్నీ కలుస్తాయండి. కలిసి ఈ వాటర్ అన్నీ అక్కడ మాంజీలో కలవడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి వాటర్ మాంజీరా నదిలో కలగొద్దు. ఎందుకంటే మాంజీరా అనేది తాగడానికి డ్రింకింగ్ వాటర్ కోసం మాంజీరా. అందులో ఏదో ఒక అది మనకు ఇది మన చెరువులాగా చూస్తుందండి. మాంజీరాను ఒకసారి అడిగితే చెరువులోకి పంపిస్తున్నాం అంటున్నారు. ఆయనకు మాంజీరా తెలుస్తుంది, చెరువు తెలుస్తుంది సార్ వాళ్ళకు, కంపెనీ వాళ్ళకు. కాబట్టి ఇది ఏంటంటే ఇప్పుడు కూడా దీనిపై చర్యలు తీసుకోమని మేము పై అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నాము. మేము గ్రామస్తులము. ప్రతిసారి ఏదో విధంగా వీళ్ళు మా వర్షం పేరు చెప్తూ రాత్రి అసలు శివంపేటలో వర్షమే పడలేదు, కానీ రెయిన్ వాటర్ అంటున్నారు. కాబట్టి ఒకసారి కూడా మేము పై అధికారులు కూడా మేము ఫిర్యాదు చేస్తాము. వాటర్ కూడా బాటిల్లో తీసుకున్నాము. అవి కెమికల్ వాటరా ఏం వాటరా అని మాకు కూడా తెలుస్తుంది. దాన్ని కూడా టెస్టింగ్ పంపిస్తాము. పంపించిన తర్వాత